హాయ్ అండి అందరికీ. ఇలా జున్ను బాల్ చేసుకుందామా? ఆవిరి జున్ను చాలా బాగుంటుంది. జున్ను బాల్ చేసేసుకుందాం. దానికి కావాల్సినవి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. దానికి కావాల్సింది బెల్లం అండి, ఒక అర కేజీ సుమారు తీసుకున్నాను. అర కేజీ ఇదిగో యాలకులు, మిరియాలు పొడి చేసుకున్నాము. పొడి చేసుకున్నాక ఇదిగో తర్వాత జున్ను బాల్ అండి, మరిన్ని లేదు, ఒక హాఫ్ లీటర్ ఇచ్చారు. ఇంకా అవి కాగబెట్టేద్దాము. మనం నల్ల కట్టుకున్న మిరియాలు, యాలకులు కూడా వేసుకుందాం. కొంచెం బెల్లము చెప్పా కదండి, ఒక అర కేజీ సుమారు చేద్దాము అనుకుంటున్నాను. ఇదిగో కల్లుప్పు అండి కొంచెం, ఇంకా పాలు పోసి వేసుకుందాం. ఓకే, అవి బాగా కరగాలండి. కరిగిన దాకా వెయిట్ చేద్దాము. ఆవిరి జున్నొద్దా? మనం ఒకసారి శుభ్రంగా బెల్లం కరిగిన దాకా వెయిట్ చేద్దామండి. కరుగుతుంది బెల్లం. కాసేపు బెల్లం కరిగే వరకు మనం అందులో మిగతా పని చేసుకుంటున్నాం. బెల్లం కరిగింది, మనం వడపోసుకుందాం. ఉంటే పిల్లలు తినలేరు, అందుకని వడపోసుకుందాం. పల్లెటూరు వేయండి పాలు చాలా బాగుంటాయి. కెమికల్ కలిపిన జున్ను పాలు అయితే కాదు. చూసారా? ఇంకా చాలు, ఎందుకంటే పిల్లలు తినలేరండి, ఘాటుగా ఉంటుంది, అందుకని చెబుతున్నాను. చాలు, ఇంకా మనం దాంట్లో వేసేసుకుందాం. నీళ్ళు పెట్టుకున్నానండి, నీళ్ళల్లో చిన్న గిన్నె పెట్టుకున్నాను. చూసారా? ఆ గిన్నె మీద ఇవి పెట్టేద్దాము. ఓకే, తీసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను. ఇంకా అయ్యే ఆవిరి జున్ను తయారవుతుంది. దానికోసం అయ్యి మనం ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాము. చేసి దీంట్లో పెట్టేశానండి, అది ఇబ్బందిగా ఉంటుంది దాంట్లో, అందుకని గిన్నెలో పోసి పెట్టాను అండి. రెడీ అయింది, స్టవ్ ఆపేసుకున్నానండి. చూసారా? అస్సలు ఇదిగో చేతికి కూడా అంటట్లా, అంటే మనకి జున్ను తయారైంది. తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదిగో ఇంకా మనం ఆరిపోవాలండి. చల్లగా ఆరిపోయాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఓకే, లేదా ఇలా తిన్నా బాగానే ఉంటుంది, కానీ కొంచెం చల్లబడితే అదొక టేస్టీగా ఉంటుంది. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఆరిపోతుంది. ఓకే, ఇదిగండి, ఇది బాగా చల్లారిపోయాక చూపిస్తాను. ఫ్రిడ్జ్లో పెడతానండి, ఎందుకంటే పిల్లలు సాయంత్రం పూట వస్తారు కదా, వేడిగా కాకుండా చల్ల కూల్గా తింటే బుల్లె ఉంటుంది. మనకి అయిందండి. పైన నాకు ఎందుకు అవుతుందంటే లేరుగా నీళ్ళ సెమ్మ ఉంటుంది చూడండి, బెల్లం నీళ్ళ సెమ్మ. ఆ బెల్లంది మనకి చేతికి ఇదిగో ఇలా అవుతుంది, తడిగా. అంతప్పకి ఏం లేదండి, జున్ను అయితే రెడీ అయింది. ఇది చల్లారిందాక వెయిట్ చేద్దాము. ఇది చల్లారిపోయింది, చూసారా? బాగా చల్లారింది. మనం ఒక్కసారి ఇది పెట్టి చుట్టూరు లేపుకుందామండి. ముందర ఊడొస్తుంది, చల్లారిపోతేనే ఇబ్బంది ఉండదు. ప్లేట్లో చేసుకుందాం. చుట్టూ ఇంట్లో మూత చూసారా? ఆవిరి జున్నండి, ఎన్ని డబ్బులు ఇచ్చినా దొరకదండి. ఓకే, వావ్, ఇదిగోండి ఊడొచ్చింది. చూసారా? చక్కగా ఊడొచ్చింది ఆవిరి జున్ను, చాలా బాగా వచ్చింది రావటం కూడా. ఇంక ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకుందాం. ఓకే, చూసారా ఎంత చక్కగా వస్తుందో? అదండి, చూసారా? అసలు ఏ పీస్కి ఆ పీసు ఎలా వస్తుందో సూపర్గా వస్తుంది. మొత్తం ముక్కలు కట్ చేసుకుందాం. ఇవ్వండి, మొత్తం ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్న గిన్నెలో శుభ్రంగా కూడా వచ్చింది. చూసారా? చాలా బాగా వచ్చినాయండి ముక్కలు. మట్టికి జున్ను ముక్కలండి, వేసుకో తింటుంటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అండి. అంత చక్కగా ఉంది, చూడటానికి కూడా తినటానికి కూడా రుచిగా ఉంటుంది. మనకి మిరియాలు, యాలకులు,
బెల్లం వేసాం కదా, చాలా ఆరోగ్యం. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. చాలా బాగుంది, అబద్ధం చెప్పట్లేదండి, నిజం చెప్తున్నా. చాలా చాలా బాగుంది. వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి. నేను తినేస్తాలే, అంతలోకి ఏ ఇబ్బంది లేదులే, మొత్తం తినేస్తా. బాయ్ అండి.